సిలోయము అనే కోనేటి దగ్గర ఒక వ్యక్తి 40 సంవత్సరాల కంటే ఎక్కువగా పడి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అతను అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి నీటి సరస్సులోని నీటిని కదిలిస్తారు. ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వారు స్వస్థత కలుగుతుందయ్యా. కానీ నాకెవరు సహాయం చేయడానికి లేరు కాబట్టి నేను ఆ యొక్క అద్భుతాన్ని అనుభవించలేకపోతున్నాను. ప్రియులారా, దయచేసి నా మాట ఆలకించండి. ఆ వ్యక్తి 40 సంవత్సరాల నుంచి తన కళ్ళ ముందు అనేకుల అద్భుతం పొందటము చూస్తూ ఉన్నాడు. కానీ అయ్యో 40 సంవత్సరాల నుంచి తనకు అద్భుతం దొరకలేదు. దయచేసి సమయంలో ప్రియులారా, ఆ సిలోయము కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోనండి. తనకు సహాయం చేయటానికి మనుషులెవరూ లేరు. తన అద్భుతము తనకు అందుబాటులో లేకుండా ఉంది. గ్రహించిన యేసుక్రీస్తు పరోక్షంగా అన్నట్లుగా ఉంది, మనుషులు నీకు సహాయం చేయకపోతే ఏంటి, నేనే నీ దగ్గరకు వస్తాను కదా అని యేసయ్యనే తన దగ్గరకు వచ్చాడు, అద్భుతాన్ని ఇచ్చాడు. ఆ అడుగు దూరం కూడా అవసరం లేకుండా అద్భుతాన్ని అనుభవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో అందరికీ స్వస్థత కలగటం, అందరికీ ప్రార్థనకు జవాబులు దొరకటం నువ్వు చూస్తూ, అయ్యో నా ప్రార్థనకు మాత్రం జవాబు రావటం లేదేంటి, నాకు మాత్రం జరగటం లేదేంటి అని అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు దయచేసి చింతించవద్దు. మనుషులు నీకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, సృష్టికర్త అయిన యేసు నీ కొరకు వస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు మాత్రము ఆయన మీద విశ్వాసం ఉంచు. నీ సమయము రావాలి. నీ సమయం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది.